మీ పేరు? బాబురావు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశం అంతటా. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? మోడీ బీజేపీకి. ఎందుకు మోదీ గారు బీజేపీ రావాలను? కానండి మనది 11వ స్థానం నుంచి 5వ స్థానం తెచ్చాడు. ఇంకోటి ప్రపంచంలో కూడా ఆయనని ఎందుకంటే చాలా మంది లెగ్ చేస్తారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ. మరి ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. గెలుస్తారు ఎంపీగా కిషన్ రెడ్డి గారు? 100%. కిషన్ రెడ్డి గారు మరి గెలిస్తే కేంద్రం నుండి మోదీ గారి దగ్గర నిధులు తీసుకొని వస్తారు ఈ సికింద్రాబాద్కి. వస్తాడు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చేసింది ఆయనే కదా. కాజురా స్టేషన్ కానీ మన ఇది చెర్లపల్లి స్టేషన్, సికింద్రాబాద్ ఇవన్నీ మన సెంటర్ నుంచే కదా ఫండ్ వచ్చేది. ఫండ్ వస్తేనే కదా ఆయన ఎంపీ పార్లమెంట్లో నుంచి మన ఫండ్ నుంచే చేసింది కదా సెంటర్ నుంచి. సో సికింద్రాబాద్ అంటే మరి బీజేపీ జెండా ఎగరిపోతుంది అనుకోవచ్చు సికింద్రాబాద్లో. 100%. మీ పేరు? నా పేరు రాజయ్య. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? పార్టీకి సీట్లు వచ్చుడు కాదు, బీజేపీ రావాలి. సీట్లు వచ్చే అవకాశం అట్లా అడగకూడదు. బీజేపీ మరి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుండి గెలుస్తారు సార్ ఎంపీ? 100% గెలవాలి. గెలుస్తానొద్దు, గెలవాలి అంతే. నమస్తే సార్, మీ పేరు? శ్రవణ్ కుమార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇండియా మొత్తం. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ. బీజేపీ. అలాగే సికింద్రాబాద్ చూసుకుంటే ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరపు నుండి. మళ్ళీ గెలుస్తారంటారా ఆయన? మళ్ళా గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా? తీసుకొని వస్తాడు, ఎందుకు నిధులు తీసుకొని వస్తారు. వస్తాడు. మరి సికింద్రాబాద్ ఆయన పరిపాలన ఎలా జరిగింది డెవలప్మెంట్ ఇక్కడ? డెవలప్మెంట్ మంచిగా ఉందైనా, అందరూ మంచిగా ఉన్నాయి, ఇంకా ఏం కావాలి. పేరు? ప్రసాద్. ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? Obviously, BJP will get the maximum number of seats. సికింద్రాబాద్కి వస్తాడు కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపు నుండి మరీ పోటీ చేస్తున్నారు ఎంపీగా. గెలుస్తారా ఆయన? Definite. 200% chance. హలో నమస్తే సార్, మీ పేరు? నా పేరు లోక్నాథ్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇండియాలో, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అబ్వియస్లీ బీజేపీ. హలో అన్న, నమస్తే. నమస్తే బ్రో. మీ పేరన్నా? శ్రీనివాస్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా దేశంలో, ఏ పార్టీకి ఎక్కువ అంటే సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? దేశంలో ఓవరాల్గా మోడీకే ఉందండి. ఇప్పుడు మోడీ వేవ్ నడుస్తుంది. అలాగే మన ఇక్కడ చూసుకున్నాం అనుకున్నా, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు బీజేపీ తరపు నుండి. సికింద్రాబాద్ నుండి కానీ ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున. ఆయన గెలుస్తారంటారు ఈసారి ఎంపీగా బీజేపీ తరపున? పక్కా గెలుస్తారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా మళ్ళా? తీసుకొస్తారు పక్కగా. హలో నమస్తే అంకుల్, మీ పేరు? రవీందర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా దేశం అంతటా. ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100% మోదీకి వస్తుంది. ఎందుకు మోదీ గారు అనుకుంటున్నారు? మోదీ దేశాన్ని రక్షిస్తారు కాబట్టి మోదీకి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకుంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా మరి? 100% గెలుస్తాడు ఎంపీ. నాయనమ్మా, నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కండ్ల కట్టినట్టు కనబడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాలకెంచి నువ్వు గిదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. మనకున్నది ఆయన, ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.